అన్నిటికంటే మా మా నాన్న పేరు పెట్టుకున్నా నేను. ఎందుకంటే కథ విన్నప్పుడు కొన్ని మా నాన్న కనిపించేటోడు. స్టోరీ విన్నప్పుడు మా నాన్న ఎప్పుడు మేము పెరిగేటప్పుడు ఎప్పుడు కూర్చొని ఎప్పుడు డైరీలలో ఏదో రాసేటోడు ఎవ్రీ డే. ఏంటంటే పాల బిల్ ఎంత ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత ఉంది, పిల్లల ఫీజులు ఏమున్నాయి, ఏ డైరీ ఓపెన్ చేసినా లెక్కలు ఉంటాయి. మనకి ఇన్కమింగ్ ఎంత, అక్కడ నుంచి 5,000 రావాలి, ఇక్కడ నుంచి 10,000, నెలకి 40 ఖర్చు ఉంది, ఇంత మైనస్ ఉంది, ఈ మైనస్ ఎక్కడి నుంచి అరేంజ్ చేయాలి. ఇంట్లో ఏ డైరీ ఓపెన్ చేసినా ఇదే అనమాట. డాడీ ఎప్పుడు ఇంట్లో లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ నడిచేటోళ్ళు. మాకేమో అవన్నీ కనిపించదు. నేను యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు అందరు ఎంబీఏ చేయి ఇదే అంటే 2 బోట్లలో కాళ్ళు పెడితే అవ్వదు, దూకు, ఇటో అటో దూకు, తేలుతావు, ఇక్కడో కాళ్ళు పెడతా అక్కడో కాళ్ళు పెడతా అంటే ఎటు కాకుండా పోతావు అని ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్గా చెప్పేటోడు. అందుకే నేను మీసాలు కూడా ఇట్లా పెట్టినా. మా డాడీకి ఎప్పుడు మీసాలు ఉంటాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి ఒక థిక్ ఎప్పుడు మీసం ఉంటుంది. సో నేను ఈ కథని క్యారెక్టర్ వేసేటప్పుడు నాకు ఇట్లాంటి మీసం, నేను అందుకే షూట్ కొంచెం డిలే, ముందు థిన్ మీసం ఉండే, అది డిలే చేద్దాం, కొంచెం థిక్ కావాలి మీసం అని. అండ్ మా డాడీ కాన్ఫిడెన్స్ వల్ల, మా డాడీ అగ్రెషన్ వల్ల మాకు భయాలు లేకుండా ధైర్యం చేసి దూకేసినాం, చూద్దాం ఏమవుతుందో అని. మా డాడీ అనేటోడు కొడితే కుంభస్థలం కొట్టాలిరా. మా చాలా స్టోరీలు, అసలు స్టోరీలు చెప్పుకుంటూ పోతే అసలు మేము సరునార్లు ఉండేటోళ్ళం. సరునార్లు ఉంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటోళ్ళం రెంట్కి. ముందు ప్లాట్లు ఏవో అప్పుడు అమ్ముతున్నారు, బిగ్ ప్లాట్ ఫర్ 30,000 ఎంతో వచ్చేది అప్పుడు. మా మమ్మీ అందరు కొంటున్నారు అక్కడ, కొన్నా అంటే మా డాడీ ఇక్కడేం కొంటా, జూబ్లీహిల్స్లో కొంటా, ఈ ప్లాట్కే డబ్బులు లేవు, మళ్ళీ ఈ ప్లాట్ డబ్బులు లేవు, ఇక్కడేముంటా, జూబ్లీహిల్స్లోనే కొంటా, జూబ్లీహిల్స్లో కొంటా ఇల్లు అని. పెరుగుతూ కొద్దీ ఆ ప్లాట్లన్నీ లక్షలు అయ్యి మా మమ్మీ తిట్టేది. అప్పుడు చెప్పినా మీకు 30,000 ఉన్నప్పుడు కొనలే, అక్క వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు, ఇంత అయింది అట్లా అంత. డాడీ క్వైట్. ఈరోజు జూబ్లీహిల్స్లో ఉన్నాం మేము. ఇప్పుడు మా డాడీ చెప్పినా జూబ్లీహిల్స్లో సో ఇట్లా స్టోరీలు చెప్పుకుంటూ పోతే మన సినిమా చూస్తే అందరికీ ఇట్లా చాలా స్టోరీలు కనెక్ట్ అవుతాయి. చాలా గోవర్ధన్ గారు కూర్చొని మంత్లీ లెక్కలేసి అబ్బా ఈ మంత్ దాటిపోతాం, ఈ మంత్ ఎంతున్నా కాన్ఫిడెన్సు, అగ్రెషన్, స్వాగ్. మీరు నన్ను కాలేజ్లో చూస్తే వీళ్ళ దగ్గర డబ్బులు లేవని ఎవ్వడు అనుకోడు. అసలు ఫుల్ రిచ్ బలిసిన పార్టీ నడక అట్లనే ఉంటుంది. టక్ చేసి అట్లా నడిచి టీ-షర్ట్ వేస్తే ఎవరికి తెలియదు బయట. యా, వాట్ అబౌట్ మృణాల్? హూ ఈజ్ ఫ్యామిలీ స్టార్ ఇన్ యువర్ ఫ్యామిలీ? My dad, of course. Sacrifices that he's made for us. I've changed 11 schools. He's had transferable jobs. There were days where I would cry for my father because he was away from us. There was a point where he just gave up and he's like, you know what, I want my family together because the kids are growing. They need the love, they need all the appreciation. And sometimes we don't realize that if I am weak, if I am unwell, my dad can't be weak at the same time. He has to put up a face where he's strong, he's giving you more confidence. There is this word in Marathi we call katkasar, which means cost cutting. So I don't know how my father took care of 3 kids, their education. My grandmother who had paralysis. His father usually used to be unwell in the later stage of his time. But he would never make us feel that if whenever I ask something, Dad, I want this drawing kit, never he said no to anything. He'll always make sure that he will always be smiling, always be giving you positive strength. And grandma got a paralysis. He's like, it's okay, we'll do something, we'll work it out. Till the last date, he did not show that fear. When you see the mentor is shaky or is afraid or is scared, then you start feeling like underconfident. Correct. But as my family star, he's always provided us no matter if he had it or not. And you know what the best part about this is, one of the reasons why I couldn't say no to this film is because every scene that sir narrated, I could see I had some memories. I had the vision. Scooter
पेट्रोल कम हो जाता था, वो ऐसे साइड में बेंड करते थे, फिर वापस 2 और किक मारो हो जाएगी. अगर थोड़ा सा जर्क आता था तो हिलाते थे. You know, I think what you told, मेरा लाइफ में your वही है. story, exactly. But he would, that's what a family star is. And in every family there can be a mother, there can be a brother, sister, someone or the other. I think through this film it also made me realize that I have taken my father for granted. You know, हम तो कहते हैं कि हाँ माँ बाप की ड्यूटी है करना, but no, they've gone through a lot, and I think through this film we will be able to celebrate our family stars. For me, like my mother is like my family star. Like now, అంటే ఇప్పుడు ఈరోజు మైండ్ సెట్ కానీ లైక్ వాట్ ఎవర్ నేను ఏదైతే అది మా మదర్ అనమాట. సో నాన్నగారు ఉంటారు లైక్ తన పని ఏదో తను చూసుకొని అలా ఇది. బట్ అమ్మ ఎప్పుడు లైక్ అన్ఫార్చునేట్లీ లేదు, తను చనిపోయారు. సో నా 20 years అప్పుడే చనిపోయారు. సో నాకు గుర్తున్నదంతా ఏంటంటే లైక్ వెనెవర్ ఇప్పుడు ఊర్లో పల్లెటూరులో మా అత్తలు మా మేనత్తలు వాళ్ళు వీళ్ళు సరదాగా ఏదైనా లైక్ నన్ను ఏదైనా అంటూ ఉంటే చూడండి నా కొడుకు ఎంత గొప్పడు అవుతాడు. ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ. ఐఎమ్ జస్ట్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్. అండ్ ఏముంటే స్పోర్ట్స్ సైడ్ ఎక్స్ట్రీమ్ ఉండేది కాదు, లైక్ ఏది పెద్ద ఎక్స్ట్రీమ్ ఉండేది కాదు, ఒక అబోవ్ యావరేజ్ నేను అన్ని విషయాల్లో. బట్ షీ యూస్ టు టెల్ మీ చూడండి నా కొడుకు ఎంత గొప్పడు అవుతాడో అని. లైక్ నాకు తను ఉన్నప్పుడు అది నాకు అర్థమయ్యేది కాదు. తను చనిపోయి వెళ్ళిపోయాక లైఫ్లో అప్పుడు అరే నిజమేగా ఇలా అనిందిగా మా అమ్మ, సరే సరే ఏదో ఒకటి సాధిద్దాం లైక్ అంటే అప్పుడు లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకొని బ్యాంక్ టెస్ట్లో అవో ఇవో లైక్ వెళ్ళి ఉండేవాడినేమో. బట్ అప్పుడు నో అంటే మా అమ్మ నన్ను నమ్మింది, అంటే నా కొడుకు గొప్పడు అవుతాడని నమ్మింది. సో నేను ఐ షుడ్ డూ దట్. అట్లీస్ట్ తను ఎక్కడున్నా నన్ను చూస్తుంది. సో అలా నా వరకు వస్తే లైక్ మై మదర్ ఈజ్ మై ఫ్యామిలీ స్టార్. సూపర్. మాకు మా ఫ్యామిలీలో కూడా మదరే. ఓకే, వెరీ గుడ్ సార్. సో ఫాదర్ ఆల్మోస్ట్ ఇస్ 18 years కంటిన్యూగా సర్పంచ్. అండ్ రెడ్డి ఫ్యామిలీ అవ్వడం వల్ల విలేజ్లో శిరీష్ వాళ్ళ ఫ్యామిలీ మాది రెండే బ్రదర్స్, మా నాన్న మా పెద్దనాన్న ఇద్దరే ఫ్యామిలీ. సో నాన్నది మెల్లిగా ఆయనకి ఇవ్వడం అలవాటు. అలా ఇస్తూ ఆల్మోస్ట్ ల్యాండ్స్ అన్నీ స్పెండింగ్కి వెళ్ళిపోయాయి. సో అప్పుడు పెద్దన్నయ్య ఒక్కడు హైదరాబాద్ వచ్చి ఉంటే, చిన్నన్నయ్య నేను ఊర్లో ఉంటే బీడీలు చేసి ఫ్యామిలీని నడిపే. అప్పుడు అలా చూస్తుంటే కొన్ని అంటే మనీ వాల్యూ ఏంటి అనేది మెల్లిగా ఎదుగుతున్నా కొద్దీ మై ఏజ్ ఆఫ్ 15 years నేను హైదరాబాద్ వచ్చేసాను. సో 10th ఎగ్జామ్ రాసి అక్కడి నుంచి మెల్లిగా ఫ్యామిలీ ఆటోమొబైల్ నుంచి అలా మేము 3 brothers ఆటోమొబైల్తో గ్రో అవుతూ వస్తే ఎంత హ్యాపీ అంటే, ఇప్పుడు నువ్వు సినిమాలో ఒక డైలాగ్ పెట్టావు, అరే రాజు నువ్వు బాగుండాలిరా. మా అమ్మ ఇప్పటికీ ఎప్పుడైనా నేను బయటికి వెళ్ళినా ఎటన్నా వెళ్తున్నా ఇది చెప్పేసి పంపిస్తా.